నేనిక్కడ స్కూలింగ్ చేసేటప్పుడు చిన్న రేకుల షెడ్‌తో ఇక్కడ అమ్మ, నాన్న అనాథాశ్రమం ఉంటుండే. అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ చూశాను నేను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూశాను. ఇక్కడ చాలా చేంజెస్ అవన్నీ చేశారు. మెంటల్ డిసేబుల్‌గా ఉన్నవాళ్ళు, కొంచెం యాక్టివ్‌గా లేని వాళ్ళందరినీ చూసేసరికి కొంచెం బాధ అనిపించింది. కానీ వాళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా బాగుంది. టైంకి ఫుడ్ అందించడం, వాళ్ళకి ఏమైనా మెడికల్గా కావాలంటే హాస్పిటాలిటీ చూపించడము అవన్నీ బాగున్నాయి. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ పుణ్యక్షేత్రం కూడా కొత్తగా రీబిల్డ్ చేస్తున్నారు. అది చాలా బాగుంది. అది థాట్ బాగుంది. లైక్ కాశీలో లాగా బిల్డ్ చేయడం అనేది చాలా బాగుంది. అన్ని లింగాలను పెట్టడము అదంతా చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.